నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత ఫుల్ జోష్ లో ఉన్నాడు. అక్కడ మూవీతో ప్రారంభమైన బాలకృష్ణ ప్రభంజనం ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీస్ తో కంటిన్యూ అయింది. దాదాపు 30 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ జోష్ లోనే ఇప్పుడు బాబీ కొల్లి దర్శకత్వంలో నెక్స్ట్ తన 109వ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నది. బాబీ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ చిరంజీవితో వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు బాలయ్యను ఇప్పటి వరకు ఎవరు చూపించని విధంగా కొత్తగా చూపించబోతున్నట్టు సమాచారం. ఈ మూవీలో బాలయ్య మరోసారి డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. బాబీతో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో బాలయ్య మరోసారి 2 విభిన్న పాత్రలో అలరించనున్నాడనే మ్యాటర్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. రీసెంట్ గా బాలకృష్ణ డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసిన అఖండ, వీరసింహారెడ్డి, అంతకుముందు లెజెండ్ సింహ, బాలయ్య 2 విభిన్న పాత్రల్లో నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు అదే కోవలో బాబీ ఈ సినిమాలో బాలకృష్ణ 2 పాత్రలను డిఫరెంట్ గా వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడట. ఇక ఈ సినిమా పేరున తెలుగు నూతన సంవత్సరాది ఉగాది కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూలెస్ట్ మరియు క్రూయలిస్ట్ గా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ లో బాలకృష్ణ తన టూల్ బాక్స్ లో ఆయుధాలతో పాటు మ్యాన్షన్ హౌస్ ఆల్కహాల్ బాటిల్ ని తీసుకెళ్తాడు. రౌడీలు తన వైపు పారగెత్తుకుంటూ వస్తుంటే బాలయ్య కూల్ గా ఆల్కహాల్ తాగడం గూస్ బంప్స్ తెప్పించాయి. ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అని ప్రత్యర్థి గ్యాంగ్ లోని వ్యక్తి అడగగా, సింహం నక్కల మీదకొస్తే వారవదరా లఫుడ్, ఇట్స్ కాల్ హాంటింగ్ అంటూ పవర్ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ వేట మొదలు పెట్టడం ఫ్యాన్స్ కు కిక్కెక్కించేలా ఉంది. ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ యాక్షన్ హీరో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. రీసెంట్ గా సందీప్ రెడ్డి వాగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీలో బాబీ డియోల్ విలన్ గా ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్యను వెండితెరపై ఢీకొట్టే సీన్స్ హైలైట్ గా నిలవనున్నట్లు మేకర్స్ చెప్తున్నారు. డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత బాలయ్య సినిమాకు తమ సంగీతం సమకూర్చుతున్నారు. జైలర్ ఫేమ్ విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫుడ్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఉగాదికి తెలిసే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.